హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా గిరిజన ప్రాంతంలోనే అయితే అరుదుగా దొరికే సారకూరకు అయితే తీయడానికి అయితే వచ్చాము. ఇప్పుడు ఆ సారకూర ఏ విధంగా ఉంటుంది, ఎలాగ ఉంటుందో మీకైతే చూపించబోతున్నాను. ఇదైతే చాలా చూడడానికైతే చాలా ఇది ఉంటుంది. ఇప్పుడు సారకూరని అయితే చాలా మంది ఇష్టంగా తింటారు. మా గిరిజన ప్రాంతంలో అయితే చాలా ముఖ్యంగా సారకూర. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆ సారకూర ఎలాగ ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో మీకు ముందు ముందు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. చూడండి. రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే సారకూర అయితే ఉన్నాయి ఇలాగా. ఇప్పుడైతే ముందుకెళ్దాం. ఏ విధంగా ఉంటాయో మీరు ఇప్పుడు చూపిస్తాను. ఇవంతా సారకూర మొక్కలు మాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవంతా సారకూర మొక్కలు. బామర్ది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ సారకూర మొక్క అయితే ఈ విధంగా అయితే ఉంది. చూసారు కదా. ఇప్పుడైతే మధ్యలో అయితే తీసుకుందాం. అయితే ఇప్పుడైతే ఇవి ఎక్కువ లేవు కాబట్టి ముందుకెళ్దాం. చూస్తున్నారు కదా సారకూర మొక్క ఎలాగుందో. పొడవుగా హైట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు సారకూర చెట్టుకు అయితే వచ్చాము. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు కోసుకుందాం చూడండి. ఇప్పుడు అయితే దీని మొగ్గను అయితే కోసుకోవాలి. ఈ మొగ్గ చూస్తున్నారు కదా, ఈ మొగ్గలు అయితే ఇలా కోసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఈ మొగ్గ అయితే కోసాము. దీన్ని ఈ జిగురు అయితే ఎప్పుడు మీ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అంటించుకోకండి. ఇది అంటించుకోవడం ఏంటంటే దీనివల్ల మనకి షర్టు ప్యాంట్లు ఉతికితే పోవు జిడ్డు అంటుకుంటే. చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. ఇలాగైతే కోసుకుందాము మనము. ఈ సారకూర ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగైతే కోసుకోవాలి. మనమైతే ఇది అంతా కోద్దాం. ఇవైతే ఎక్కువ ఉన్నాయి. ఇది అయితే ఓన్లీ లేతవి అయితేనే కోయాలి, లేకపోతే కోయకూడదు. చూసారు కదా ఎంత లేతగా ఉన్నాయో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే కోస్తున్నాడు. ఎలా కోస్తున్నాడు చూడండి. మధ్య మధ్యలో ఉన్న మొగ్గలు అయితే కోస్తున్నాడు. నేను చూపించాను కదా, ఆ విధంగా అయితే కోస్తున్నాడు. చూడు జాగ్రత్త, అక్కడక్కడ జిగురు అంటేస్తే బాధ మళ్ళీ. ఆహా. చూసే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే అది అంటుకున్న దురదలు కూడా పడతాయి. ఈ విధంగా మొగ్గలు కోసుకోవాలి. ఈ మొగ్గలు కోసుకున్న తర్వాత మనం తీసుకెళ్దాం ఇంటికి. ఇప్పుడు అయితే చూసారు కదా, ఇదైతే 3 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సారకూర అన్నది ఒకటి కొండ మీద ఉంటుంది, రెండవది గడ్డకి, మూడవది దుంపలు వేసుకుని తింటారండి. దీనికి ఏ విధంగా అంటే మీకు ప్రజెంట్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు కోసుకుందాం ఒకటి. ఇప్పుడు కోస్తున్నాను కదా, ఇలాంటి మొక్కలు 3 రకాలుగా ఉంటాయని మీకు చూపిస్తాను తర్వాత వీడియోలోని. ఇక్కడైతే మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీసుకుందాం. కొద్దిగా ముందుకెళ్దామా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మొగ్గలు అయితే తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి దీన్ని కూర చేసి తిందాం. ఇప్పుడు మీకు ఆ కూర ఎలాగుంటుందో, ఏ విధంగా చేస్తామో చూడండి. ఇది మీకు వీడియోలోని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాకైతే ఇన్ని దొరికాయి. ఇప్పుడు దింపేసుకుని మనం ఇంటికి వెళ్తే బయలుదేరదాం. కొడుకుని ओह जा ओले खोड़ी नहीं जा
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చాము. చూసారు కదా, ఇదైతే మా ఇల్లు. ఇప్పుడు ఈ విధంగా అయితే మా ఇల్లు అయితే ఉంది. దా చెల్లి, కొలుసుకోవాలన్నమాట. ఈ తొక్కని తీసుకుంటే దురదలు పోతాయి అన్నమాట. ఈ విధంగా తీసుకోవాలి. ఈ పై తొక్కని తీసుకోవాలి. ఇలాగే తీసుకోవాలి. తెచ్చాల్సింది ప్లేట్ ఒకటి వేరే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే ఒలుసుకున్నాము. ఇప్పుడు ఒలుసుకున్న దానికి మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడైతే కట్ చేస్తాను. ఇంకా కట్ చేసేస్తాను ఇప్పుడు. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీస్ లాగా. తెచ్చే. ఇప్పుడైతే మేము ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు కాంబినేషన్గా ఇప్పుడు చేపలు అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడైతే ఎండు చేపలు ఇది మాట. ఇప్పుడు ఎండు చేపలని తయారు చేసుకుందాము. ఏ విధంగా తయారు చేస్తాం చూడండి. ఇలాగైతే తీసుకోవాలి, తలకాయ తీసుకోవాలి. చిన్నది ఇలా గీసుకోవాలి. ఓకే, ఈ విధంగా సరిపోద్దిలే ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేపలు కూడా బాగా చేసాము. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా చేసాము. ఇప్పుడు దీన్ని కూడా కడుగుదాం. ఇప్పుడు ఏ విధంగా కడుగుదాం చూసి తీస్తాము చూడండి. ఒకసారి బకెట్ పట్టుకో మరిది. అంతే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ విధంగా అయితే కడుక్కోవాలి. ఇప్పుడైతే మనం కుక్కర్లో పెట్టుకుందాం. పొయ్యిలో అయితే కొంచెం టైం అవుద్ది కదా, అందు గురించి ఇప్పుడైతే కుక్కర్లో పెట్టుకుంటున్నాం. ఇది కుక్కర్లో బాగా ఉడికించాలి. మెత్తలు బాగా చేసే మరిది. ఓకే, ఇప్పుడు అయితే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం గ్యాస్లోనే పెట్టుకున్నాం కదా కుక్కర్ దగ్గర. ఇప్పుడు అయితే గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం కదా. దా చిల్లు ఒకసారి పొయ్యి వెలిగించు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలాగ పెట్టుకున్నాం పొయ్యిలోని, గ్యాస్ పొయ్యిలోని. ఇప్పుడైతే విజిల్ 4-5 విజిల్ వస్తే మనము ఉడికిన తర్వాత విజిల్ వస్తుంది. ఆ విజిల్ వస్తే మనం ఆపుకోవాలి. ఇప్పుడు ఆగే వచ్చేదాకా మనం వెయిటింగ్ చేద్దాం. ఇప్పుడైతే విజిల్ అయితే 5 విజిల్కి ఉడికింది. ఇప్పుడైతే తీసుకుందాం. ఇప్పుడు ఏ విధంగా ఉడికిందో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే సూపర్ ఉడికింది. ఇప్పుడైతే దంచుకోవాలి. అది ఇప్పుడు దంచుకుందాము. ఇప్పుడైతే ఈ విధంగా అయితే దంచుకోవాలి. ఇప్పుడైతే మా చెల్లి అయితే టమాటో ఉల్లిపాయ కోస్తుంది. నేనైతే ప్రజెంట్ అయితే ఇలా మా చెల్లి ఇలా చేయమంటే చేస్తున్నాను చూడండి. ఇలా దంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చింతపులుపు వేసుకుందాము. చూసారు కదా, చింతపులుపు ఆ విధంగా వేసుకోవాలి.
సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని ఇలా కొద్దిగా కలుపుకుందాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు నెత్తలు చూసారు కదా, ఈ నెత్తలు అయితే వేసుకుందాము. తర్వాత సాల్ట్, కారము వేసుకుందాము. సాల్ట్ అయితే ఒక కప్పు సరిపోద్ది. తర్వాత పసుపు, తర్వాత కారము, ఇప్పుడైతే కలుపుదాం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే మరిగిన తర్వాత మనము తాలింపు చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాలింపు చేసుకుందాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పోపులు ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం తాలింపు చేసుకోవాలి. ఇప్పుడైతే తాలింపు అయితే అయిపోయింది చూసేసి. ఇప్పుడైతే దీని మీద వేసుకుందాం, కూర మీద తెలుపు. చూసారు కదా, ఈ విధంగా అయితే తాలింపు చేసుకోవాలి. కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తిని చూపిస్తాము, ఎలాగుందో టేస్ట్ అయితే మీకు చూపిస్తాం. ఓకే, ఇప్పుడైతే ఈ కూర తిని చూస్తాం, ఏ విధంగా ఉందో మీకు చెప్తాం. టేస్ట్ అయితే నాకు తెలిసి బాగుంటుంది అనుకుంటాను. చాలా వరకు వేస్తాను కూడా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ విధంగా చాలా హైలైట్గా ఉంది.